ఏపీ ఈఏపీ సెట్ రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ కాబోతున్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను గాయత్రి. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. చాలామంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. వీళ్ళందరికీ ఇంకొక అప్డేట్ కూడా ఉందండి. సో అది మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియోని చివరి వరకు చూడండి. మనకి రిజల్ట్స్ ఎప్పుడు రాబోతున్నాయి అనే దానికి ఆన్సర్ ఈ స్లైడ్లో చూద్దాం. మనకి రిజల్ట్స్ జూన్ 1 అయితే రిలీజ్ కాబోతున్నాయండి. ఇవి ఫైనల్ రిజల్ట్స్. దీనికంటే ముందు ప్రాసెస్ ఏముంటుందో ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. ఓకేనా, మనకి మే 28 వరకు ఎగ్జామ్స్ అయితే జరిగాయి. ఓకేనా, మే 23న ప్రిలిమినరీకి అయితే రిలీజ్ చేస్తారు. మే 25న అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే ఆ విండో అనేది మే 25 వరకు ఓపెన్లో ఉంటుంది. సో మీరు మీ షీట్కి అంటే ఆన్సర్ షీట్కి అలాగే ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ నుంచి రిలీజ్ అవుతుందో ఆ కీకి కంపేర్ చేసుకోవాలి. సో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే కనుక, అంటే ఆప్షన్ తప్పొచ్చింది లేదంటే ఆన్సర్ తప్పు పెట్టాం, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి. సో వీటన్నిటికీ సంబంధించి మీరు క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ విండో వచ్చేసి మనకి మే 25 వరకు ఓపెన్లో ఉంటుంది. ఓకేనా, మే 26న ఏం చేయాలి? ఇంటర్ మార్క్స్ అప్లోడ్ డెడ్ లైన్. సో మే 26 వరకు మనకి ఏవైతే ఇంటర్ మార్క్స్ వస్తాయో ఆ మార్క్స్ మనం అప్లోడ్ చేయాలి. ఎందుకంటే ఈసారి ఎంసెట్లో వెయిటేజ్ ఉందండి, ఇంటర్ మార్క్స్ కూడా 25%. సో ఈ డెడ్ లైన్ క్లోజ్ అయ్యేలోపే మీరు మీ మార్క్స్ని అప్లోడ్ చేయాలి. ఓకేనా, సో మనకి జూన్ 1న రిజల్ట్స్ అయితే రిలీజ్ అవుతాయి. ఓకే, అసలు ఎగ్జామ్ ఎంతమంది అటెండ్ అయ్యారు, ఎంతమంది అప్లై చేశారో ఒకసారి చూద్దాం. మొత్తం ఏపీ ఈఏపీ సెట్ మొత్తం ఎంతమంది అప్లికేషన్స్ పెట్టారు అంటే 3,55,803 మంది అయితే మనకి ఎగ్జామ్కి అప్లికేషన్ పెట్టారు. ఎగ్జామ్ రాసిన విద్యార్థులు ఎంతమంది అంటే 3,29,474, అంటే 92.60% పిల్లలందరూ కూడా ఈఏపీ సెట్ ఎగ్జామ్ అయితే రాశారు. ఓకేనా, ఇందులో ఎంపీసీ స్ట్రీమ్ విద్యార్థులు ఎంతమంది అంటే ఇంజనీరింగ్కి సంబంధించిన విద్యార్థులు వచ్చేసి 2,76,576 మంది అప్లికేషన్ పెడితే అందులో 2,58,545 మంది అయితే ఎగ్జామ్ రాశారు. అంటే 93.48% మంది విద్యార్థులు ఎగ్జామ్ రాశారు. ఓకేనా, ఇంకా బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులు ఎంతమంది అప్లికేషన్ పెట్టారో చూద్దాం. 79,227 మంది అయితే అప్లికేషన్స్ పెట్టారు. అందులో ఎగ్జామ్కి అటెండ్ అయిన విద్యార్థులు 70,929 మంది అయితే ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు. సో బైపీసీ విద్యార్థులు